నెక్స్ట్ ఏంటంటే మన టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ అండి. సో జనరల్గా పైథాన్లో డేటా టైప్స్ లేవు అంటాం. ఓకే అండి, డేటా టైప్స్ లేవండి యాక్చువల్గా అయితే. అంటే మనం ఏదైనా వేరియబుల్ డిఫైన్ చేయాలంటే టైప్ మనం చెప్పాల్సిన అవసరం లేదు అని. దాన్ని మనం ఏమంటాం అంటే డైనమికల్లీ టైప్డ్ అంటామండి. డక్ టైపింగ్ అంటారండి. డక్ టైపింగ్ అంటాం. ఆటోమేటిక్గా ఏంటంటే మీరు ఇచ్చిన వాల్యూ ప్రకారం దానికి ఆటోమేటిక్గా టైప్ అనేది అసైన్ అయిపోతుంది. సో మనం ఆల్రెడీ చూసామండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ మనం ఇక్కడ ఏమంటున్నాం 10 అన్నామండి. సో టైప్ ఆఫ్ ఎక్స్ అన్నామండి. సారీ, సో టైప్ ఆఫ్ ఎక్స్ అన్నామండి, మీకు ఇంట్ వచ్చిందండి. అదే ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నాం అండి, డబుల్ కొటేషన్ అన్నామండి. సో టైప్ ఆఫ్ ఎక్స్ అనండి, స్ట్రింగ్ వచ్చిందండి. సో ఎక్స్ ఆల్రెడీ ఇంట్ ఇచ్చారు కదా, మళ్ళీ ఎక్స్ స్ట్రింగ్ ఇస్తున్నారని చెప్పదండి, ఎందుకంటే డైనమిక్గా మీరు ఇచ్చిన దాని ప్రకారం అసైన్ అయిపోతుందండి. సో దీన్ని డైనమిక్ టైపింగ్ అంటాం. అదే స్టాటిక్ టైపింగ్ అనుకోండి, మీరు కంపల్సరీ ముందు ఆ వేరియబుల్ని డిఫైన్ చేయాలి, డిక్లేర్ చేయాలి. ఇంట్ ఎక్స్ ఆర్ ఫ్లోట్ వై సంథింగ్ అని చెప్పేసి మనం డిక్లేర్ చేయాలి. ఇక్కడ అటువంటి ఏమి ఉండవు అండి. సో దీంట్లో ఫస్ట్ వన్ ఇంటీజర్స్ అండి. ఓకేనా, ఇంటీజర్స్ ఇది ఒకటి స్టాండర్డ్ డేటా టైప్స్ అండి. ఫ్లోట్ ఒకటి, తర్వాత బూల్ పక్కన పెడితే కాంప్లెక్స్ అండి. ఓకేనా, తర్వాత బూల్, తర్వాత స్ట్రింగ్ అండి, ఎస్టీఆర్. ఇవ్వండి, ఇవి 5 స్టాండర్డ్ డేటా టైప్స్ అండి ఇవన్నీ. సో జనరల్గా వీటిని నెంబర్స్ అంటామండి. ఈ మూడింటిని నెంబర్స్ అంటాం. అలాగే ఇది బూల్ టైప్ అండి. ఓకేనా, ఏమైనా అథమెటిక్ ఆపరేషన్స్ మనం చేసాం అనుకోండి ఇంటర్నల్గా, అది మళ్ళీ ఒక నెంబర్ కింద ట్రీట్ అవుతుందండి. బట్ ఇది స్ట్రింగ్ అండి. స్ట్రింగ్ వాల్యూస్ మనం రిప్రజెంటేషన్ చేయడానికి మనం వాడతాం అంతే. ఇంకా వేరే టైప్స్ అనేవి లేవండి. క్యార్ కానీ, డబుల్ కానీ, లాంగ్ కానీ, బైట్ కానీ, షార్ట్ కానీ, ఇంకా వేరే టైప్స్ ఏమీ లేవు. ఓకే అండి. తర్వాత డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఉందండి, అది వేరు మళ్ళీ. సో తర్వాత ఇది తీసేస్తే బైట్స్, బైనరీ రిప్రజెంటేషన్ ఇది ఒకటి. బైనరీ డేటాని రిప్రజెంటేషన్ చేయడానికి అండి ఇది ఒకటి. బైట్ ఎరే. సో ఈ రెండు కూడా బైనరీ డేటాని రిప్రజెంటేషన్ చేయడానికి. సో తీసేస్తే ఇవి 5 అన్నాం కదండి, ఇవి ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ వాడేవి, ఇవి రేర్ కేసు అనమాట. తర్వాత తీసేస్తే గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మనం తీసుకోవచ్చండి. అంటే గ్రూప్ ఆఫ్ నెంబర్స్ అనేవ్వండి, గ్రూప్ ఆఫ్ నేమ్స్ అవనివ్వండి, లేకపోతే మిక్సింగ్ అవనివ్వండి, ఏవైనా సరే వాటిని యాక్చువల్గా మనం ఏమంటామంటే డేటా స్ట్రక్చర్స్ అంటామండి. వాటిలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. సీక్వెన్స్ టైప్, లిస్ట్ ఒకటి, ఓకేనండి, టపుల్ ఒకటి, రేంజ్. ఇవి సీక్వెన్స్ టైప్స్ అండి, లిస్ట్, టపుల్, రేంజ్. అలాగే స్ట్రింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ సీక్వెన్స్ అండి. ఓకేనా, జనరల్గా లిస్ట్, టపుల్, రేంజ్. తర్వాత సెట్ అండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మ్యాథమెటిక్స్లో మనం సెట్స్ అన్నది చూడండి, సేమ్ అదే విధంగా ఉంటాయండి. సెట్ ఒకటి, ఫ్రోజన్ సెట్ ఒకటి, ఇది ఒకటి. తర్వాత డిక్ట్ అండి, డిక్షనరీ. తర్వాత నన్ అండి. ఇవి టోటల్ ఓవరాల్గా డేటా టైప్స్ అండి పైథాన్లో. నథింగ్ అండి, నన్ టైప్ అంటాం. లైక్ సిలో ఏదో ఫంక్షన్ రిటర్న్ వాల్యూ రిటర్న్ చేయట్లేదు అనుకోండి, జనరల్గా మనం ఏమంటామండి, వాయిడ్ M1 అని చెప్పేసి మనం డిఫైన్ చేస్తామండి. ఓకేనా, సో అలాగే ఓకేనండి, ఇక్కడ ఏమంటున్నామండి, నన్ అండి, నథింగ్. సో డిక్షనరీ, కీ వాల్యూ పే. జనరల్గా మనం డిక్షనరీ ఓపెన్ చేసాం అనుకోండి, ఒక వర్డ్ కోసం మనం మీనింగ్ వెతుకుతామండి. వర్డ్ అనేది అక్కడ కీ అండి, మీనింగ్ అనేది వాల్యూ అండి. అంటే కీ వాల్యూ పే రిప్రజెంటేషన్ డిక్షనరీ. సెట్స్ అండి, ఓకేనా, డూప్లికేట్ వాల్యూస్ నాకు ఉండకూడదు అనుకుంటే గో ఫర్ సెట్స్ అండి. నాకు గ్రూప్ ఆఫ్ డూప్లికేట్ వాల్యూస్ ఉండాలి, సంథింగ్ ఓకేనా, మాడిఫై చేసుకోవచ్చు. లైక్ అలాగా లిస్ట్, టపుల్, రేంజ్ అండి. అంటే సీక్వెన్స్ టైప్ అనమాట. అంటే ఆర్డర్, సెట్ అనేది ఏంటంటే అన్ఆర్డర్, ఓకేనా. సీక్వెన్స్ ఏంటంటే ఆర్డర్, మనం సీక్వెన్స్ అంటాం. లైక్ రమ్మీ సీక్వెన్స్ ఉంటుంది, అంటే 1 2 3 4 5 ఒక ఆర్డర్ అలాగా. సో బైట్స్, బైట్ ఏరే, బైనరీ డేటా రిప్రజెంటేషన్ చేయడానికి వాడతామండి. సో ఇవి జనరల్గా డేటా టైప్స్ అండి. సో దీంట్లో ఫస్ట్ వన్ ఇంటీజర్ గురించి మనం చూద్దాం. ఇంటీజర్స్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇంటీజర్స్కి రేంజ్. జనరల్గా మనం డేటా టైప్స్ అనగానే దీనికి ఎంత సైజు, దీనికి ఎంత సైజ్, ఇంటికి 2 bytes, సంథింగ్ 4 bytes, లేదా ఫ్లోట్కి 8 bytes, క్యార్కి 1 byte అని చెప్పి చెప్తామండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ దెర్ ఇస్ నో డేటా టైప్ ఫర్ ఇంటీజర్, దెర్ ఇస్ నో రేంజ్. ఆ సైజు దానికి ఏమి లేదండి. ఇంటీజర్స్కి అయితే ఎటువంటి సైజు కానీ
ఓకేనా, రేంజ్ కానీ లేదు. మీరు ఎంత వాల్యూని ఇచ్చుకోండి తీసేసుకుంటుంది. జనరల్ ఇన్ కేస్ ఆఫ్ సిలో ఎక్స్ ఈక్వల్ అని చెప్పేసి మనం ఇలా డిఫైన్ ఇలా రాసామనుకోండి, సో ఇంత రాస్తే తీసుకోదు, ఇంత రాస్తే తీసుకుంటుందంటే తీసుకోదండి సిలో. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ తీసుకుందండి ఎక్స్ వాల్యూ అది. ఇన్ కేస్ ఎక్స్ యాక్చువల్గా 2 స్టార్స్ పెట్టామనుకోండి, అది పవర్ అండి, అంటే స్క్వేర్ అని, ఐ మీన్ పవర్. ఓకేనా, అది ఎంత అయితే అవ్వచ్చు, మనం స్క్వేర్ అన్నామండి. అంటే ఎక్స్ని స్క్వేర్ చేస్తే అంత వచ్చిన చూడండి నెంబర్, అదంతా నెంబరేనండి. అంటే ఇంటీజర్కి ఇంతనే రేంజ్ అనేది ఏమి లేదండి, మీరు ఎంతనే ఇవ్వచ్చు. బట్ చూడండి ఎక్స్ పవర్ 5 అన్నామండి, పైన ఉన్న ఎక్స్కి పవర్ చేసి 5 ఇంటూ అది అలా చేసామండి, చూడండి ఎంత వచ్చింది నెంబర్, అదంతా నెంబరే. ఓకే, ఇంటీజర్కి ఇంత సైజ్ అనేది రేంజ్ అని ఏమి లేదండి, ఎందుకంటే ఇవి ఆబ్జెక్ట్స్ అండి. బట్ ఫ్లోట్కి రేంజ్ ఉంటుందండి, ఎందుకంటే ఫ్లోట్ వాల్యూస్ జనరల్గా మనం చూడండి 0.001 అన్నాం అనుకోండి, అది అప్రాక్సిమేట్లీ 0 అంటామండి జనరల్గా మనం. అదే ఓకేనా, కంప్యూటర్ అలా తీసుకోదు, అంటే 0 కింద తీసుకోదు. అలాగా 0.0000000 అలా 100 జీరోస్ పెట్టామనుకోండి, తర్వాత 1 పెట్టామనుకోండి, అది అప్రాక్సిమేట్లీ 0 కింద తీసుకుంటుంది. అంటే దాని మినిమం వాల్యూ ఏంటంటే 0, మ్యాక్స్ వాల్యూ కొంచెం ఉంటుంది. అంటే ఫ్లోట్ వాల్యూస్కి రేంజ్ ఉంటుంది కొంత, బట్ ఇంటీజర్స్కి రేంజ్ ఉండదు. అలాగే మన ఇక్కడ ఇంటీజర్స్ని మ్యాథమెటిక్స్లో ఉన్న నెంబర్ సిస్టమ్స్ ప్రకారం ఓకేనా రిప్రజెంటేషన్ చేయొచ్చండి. మేడం మీకు డిస్టర్బెన్స్ ఏం లేదు కదా వాయిస్? లేదు సార్, కొంచెం ఉంది, పర్లేదు. ఓకే సరే, ఇంటీజర్స్ని మనం మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయండి, సో దాని ప్రకారం మనం రిప్రజెంటేషన్ చేయొచ్చండి. సో నెంబర్ సిస్టమ్స్ ఏంటి? సో బైనరీ, సో ఓకే అండి, ఆక్టల్, సో డెసిమల్, ఓకేనా, హెక్సాడెసిమల్. ఇవి నెంబర్ సిస్టమ్స్ అండి 4. ఇవి అప్లై చేయొచ్చండి, ఇవి ఇంటీజర్స్ మాత్రమే అప్లై అవుతాయి. ఓకే అండి, సో బైనరీ నెంబర్ సిస్టమ్. బైనరీ నెంబర్ సిస్టమ్ అనగానే మనకి ఏంటండి, దీంట్లో అలౌడ్ డిజిట్స్, ఓకేనా, నెంబర్ అంటున్నాం కదా, డిజిట్సే కదా, డిజిట్స్ 0 to 9 కదండి. సో ఇక్కడ అలౌడ్ డిజిట్స్ ఏంటంటే 0,19 అండి. ఓకేనా, సో అలాగే ఓకేనా ఆక్టల్లో నెంబర్ సిస్టమ్ ఏంటి, ఓకేనా, సో 0 to ఓకేనా 7 అండి, 0 to 7 అంటే 0 నుంచి 7 వరకు అంటే 8 నెంబర్స్ అండి. సో ఆక్టల్లో అవి. మరి డెసిమల్లో ఏంటి, డెసిమల్ అనగానే 10 కదండి, సో 0 to 9 అంటే అన్ని వాల్యూస్, ఐ మీన్ అన్ని డిజిట్స్ ఎలా చేస్తుందండి, 0, 1, 2, 9 అండి. ఓకే, తర్వాత హెక్సా అనగానే హెక్సా అంటే 6 అండి, డెసిమల్ అంటే 10 అండి, 16, 16. సో హెక్సా డెసిమల్లో మరి ఏంటి, ఓకేనా, జనరల్గా డిజిట్స్ ఏంటంటే 10, 0 to 9. సో 10 అయిపోయినాయి. మరి 9 తర్వాత 10 అండి, అది నెంబర్ అండి, నాట్ డిజిట్. 10 అనేది నెంబర్ అండి, డిజిట్ కాదు. సో మరి ఓకేనా 10 to 15, ఓకేనండి, మనం ఎలా రిప్రజెంటేషన్ చేయాలి? సో 10ని మనం స్మాల్ ఏ కానీ క్యాపిటల్ ఏ కింద రిప్రజెంటేషన్ చేస్తామండి. క్యాపిటల్ ఏ కానీ స్మాల్ ఏ కానీ అండి. సో 11 అన్నాం అనుకోండి, ఓకేనా, స్మాల్ బి కానీ, ఓకే అండి, క్యాపిటల్ బి కానీ, అలాగే ఓకే అండి. సో 15 అండి, 0 to 15 అంటే 16 కదా, సో ఏ టు ఎఫ్ అండి, స్మాల్ ఎఫ్ కానీ క్యాపిటల్ ఎఫ్ కానీ రిప్రజెంటేషన్ చేస్తామండి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఓకేనా రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, ఏమి ఎలా డిజిట్స్ ఏంటి అని చెప్పామండి. సో బైనరీలో అయితే బైనరీ అంటే 2 కాబట్టి 0, 1 అండి, ఆక్టల్లో 8 అండి, 0 to 7, డెసిమల్లో 10, 0 to 9, హెక్సాడెసిమల్లో 16, 0 to 9, అలాగే 10, 11, 12, 15 వరకు అండి. బట్ 10ని ఏ అంటాం, అది స్మాల్ ఏ అయినా క్యాపిటల్ ఏ అయినా. సో అలాగే ఇక్కడ
ఇన్ని నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, మరి పైథాన్లో ఏదైనా డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఉందా? ఓకే అండి, నెంబర్స్ రాసేటప్పుడు డిఫాల్ట్ గా ఇలాగే ఉంటాయి. అంటే ఈ నెంబర్ సిస్టమ్ ఉందా అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ అండి. డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్. అంటే మీరు ఏదైనా నెంబర్ రాస్తున్నారంటే అది డైరెక్ట్ గా డెసిమల్ లోనే ఉంటుందని అర్థం అండి. ఓకేనా? మరి డెసిమల్ నెంబర్ సిస్టమ్ రూల్స్ ఏంటి? డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది జీరోతో నెంబర్ స్టార్ట్ అవ్వకూడదు. పైథాన్ లో మీరు ఒకవేళ పొరపాటుగా మీరు ఎక్కడైనా ఓకే అండి జీరో రాద్దాం, నేను నెంబర్ ని జీరోతో స్టార్ట్ చేద్దాం చూసారు, జీరోతో రాయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 1 to 1, ఓకే నో ప్రాబ్లం. x ఈక్వల్ టు 102, నో ప్రాబ్లం. x ఈక్వల్ టు 012 రాయకూడదండి. ఎందుకంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఇన్ పైథాన్ అండి. డెసిమల్ నెంబర్స్ అనేవి జీరోతో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే, ఇన్ కేస్ సిలో అనుకోండి జీరోతో నెంబర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆక్టల్లోకి వెళ్ళిపోతుందండి. సిలో డిఫాల్ట్ గా, సిలో డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ అనేది ఏం లేదండి. ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్. ఓకేనా? సో డెసిమల్ నార్మల్గా రాసేస్తాం. ఓకేనా? ఇన్ కేస్ ఒకవేళ మీరు సిలో జీరోతో స్టార్ట్ అయింది అనుకోండి, నెంబర్ ఆక్టల్లోకి వెళ్ళిపోతుంది. వాల్యూ మీరు ప్రింట్ చేశారనుకోండి, 012 అన్నారు అనుకోండి, వాల్యూ అనేది 12 రాదు. సంథింగ్ 12ని ఆక్టల్లోకి మార్చితే ఎంత వస్తుందో ఆ వాల్యూ వస్తుందండి. ఆక్టల్ నుంచి డెసిమల్లోకి మార్చితే ఎంత వస్తుందో అంత వస్తుంది. మరి బైనరీస్ 0 to 1 అన్నాం, ఎలా రాయాలి పైథాన్లో? బైనరీ నెంబర్ సిస్టమ్ మీరు ఒకవేళ రాయాలనుకుంటే ఎలా రాయాలి? బైనరీ నెంబర్ సిస్టమ్ ఎలా రాయాలి? ఓకేనా? స్టార్ట్స్ విత్ ఓకే అండి, ఓకేనా, ఆర్ ప్రిఫిక్స్ విత్ అండి, ప్రిఫిక్స్ విత్. ఓకే అండి, సో 0 ఫాలోడ్ బై ఓకేనా బి అండి, బైనరీ కదా బి, ఆర్ 0 ఫాలోడ్ బై క్యాపిటల్ బి అండి, 0 ఫాలోడ్ బై క్యాపిటల్ బి. ఇది ప్రిఫిక్స్ అండి. ఎలా డిజిట్స్ ఏంటండి? 0 1 మీ ఇష్టం. ఓకే రాసుకోండి. ఓకేనా? సో జనరల్గా మనం ఏంటండి మనం ఏమంటున్నాం అండి, ఎక్స్ ఈక్వల్ టు 0 ఫాలోడ్ బై స్మాల్ బి ఆర్ క్యాపిటల్ బి అండి, మీ ఇష్టం. తర్వాత స్పేస్ ఇవ్వకూడదు. 1010. సో ప్రింట్ మనం ఎక్స్ అని ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ డెసిమల్. అవుట్పుట్ ఎప్పుడు కూడా మీకు డెసిమల్ లోనే వస్తుంది. అంటే 0b అనే నొటేషన్ 1010 వాల్యూని డెసిమల్ లోకి మార్చుకోండి, అప్పుడు వాల్యూ మీకు వస్తుందండి. 10. సో జనరల్ గా మీకు ఐడియా ఉంటుందండి, ఎల్సిఎం అంటాం కదా. సో సో ఇక్కడే చూద్దాం, ఇక్కడ చూడండి. సో 2 పెట్టి మనం ఏమంటున్నాం అండి, సో 2 పెట్టి మనం ఏం చేస్తున్నాం అండి, 10ని మనం ఎల్సిఎం చేసాం అనుకోండి. సో 2ని మనం 10 పెట్టి 2ని సో 2 పెట్టి మనం చేసాం అనుకోండి, ఇక్కడ మీకు ఏంటండి ఎన్నిసార్లు పోతుంది? 5 times పోతుంది కదండి. సో 5, రిమైండర్ ఎంత అండి? 0. సో ఇది ఐడియా ఉంది కదా. సో తర్వాత 2 పెట్టి మళ్ళీ చేస్తే ఏమవుతుందండి, 2 times పోతుందండి. రిమైండర్ ఎంత అండి? 1. సో ఇలాగ మనం బైనరీ కాబట్టి 2 పెట్టి చేస్తామండి. సో అలాగే బైనరీ వాల్యూ ఎంత ఉందండి, మనం ఎంత ఇచ్చామండి? 1010. ఇది బేస్ 2 అండి, ఇది బేస్ 2. దీన్ని మీరు బేస్ 10 కింద మార్చాలనుకున్నారు అనుకోండి, సో మనం ఏం చేస్తామండి, ఓకేనా, లెఫ్ట్ టు ఓకే అండి రైట్, వాటి యొక్క పవర్స్ అండి. సో ఓకేనా, సో 0 ఇంటూ ఫస్ట్ ఎంత అండి, 0 కదా, ఫస్ట్ అయితే 1 ఇంటూ సో 2 ప్లస్ 0 ఇంటూ ఓకేనా 2 ప్లస్ ఓకేనండి, సో 1 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ చూడండి. ఫస్ట్ ఏంటండి 0 ఇంటూ ఇది ఉంది కదా,
ఇక్కడ ఏంటంటే 2 పవర్ 0 అండి. 2 పవర్ 0 అంటే ఎంత అండి? 1 కదా. 1 ఇంటూ 0 0 అండి. ఇక్కడ 2 పవర్ 1 అండి. 2 పవర్ 1 అంటే 2 కదండి. 1 ఇంటూ 2 అంటే సో 2 అండి. ఇక్కడ 2 పవర్ 2 అండి. ఓకేనా, 0 ఉంది కాబట్టి తీసేయండి 0. ఇక్కడ 2 పవర్ 3 అండి. 2 పవర్ 3 అంటే 8 అండి. 8 ఇంటూ 1 8 అండి. సో ఆన్సర్ ఎంత అండి? 10 అండి. 10. సో బోత్ అటు ఇటు. ఓకే అండి, ఇలాగా. సో మనకు ఆన్సర్ అదే కదండి, 10గా వచ్చింది కదండి. సో మీరు ఏంటంటే బైనరీ నుంచి జనరల్గా రిప్రజెంటేషన్ ఒకవేళ మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే ఇలాగా, అది క్యాపిటల్ బి అన్నా స్మాల్ బి అన్నా ఒకటే వస్తుందండి. ఇక్కడ ఒక చోట మీకు కేస్ సెన్సిటివ్ అనేది ఫాలో అవ్వదు. యాక్చువల్గా ఏంటంటే పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. స్మాల్ లెటర్స్ వేరు, క్యాపిటల్ లెటర్స్ వేరు. ఇక్కడ చూడండి 10. స్మాల్ బి అన్నా క్యాపిటల్ బి అన్నా ఇక్కడ లిటరల్ కదండి. లిటరల్లో నొటేషన్ అనేది ఉన్నప్పుడు మీరు క్యాపిటల్ లెటర్ ఇచ్చినా స్మాల్ లెటర్ ఇచ్చినా ప్రాబ్లం లేదు. లిటరల్స్లో ఉంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ లిటరల్, ఇట్ ఈస్ ఏ వాల్యూ, ఇట్ ఈస్ ఎన్ ఆబ్జెక్ట్. అదే ఇన్ కేసు ఆర్టికల్ చెప్పాలనుకోండి 0 O అండి, అది O అండి. ఆర్టికల్ నెంబర్ చెప్పాలనుకోండి, ఓకేనా, ప్రిఫిక్స్ విత్, ఓకే అండి. సో 0 O అండి. చూడండి 0 అంటే మధ్యలో డాష్ ఉంది, తర్వాత O అండి, అది 0 O ఆర్ క్యాపిటల్ 0 క్యాపిటల్ O అండి, మీ ఇష్టం, మీరు అలానే వచ్చండి. సో అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే 0B 1010 మీ ఇష్టం ఎంత నేర్చుకోవాల్సిన ప్రాబ్లం లేదు. 0B 1 2 3 ఇలా ఇవ్వకూడదు, అంటే అలౌడ్ డిజిట్స్ మాత్రమే ఇవ్వాలి, వేరే డిజిట్స్ ఇవ్వకూడదు. అలాగే 0 O అండి, 1 2 3 4 5 6 7, ఓకే, నో ప్రాబ్లం. 0 O అండి, అది ఏ O అయినా అవసరం అండి, ఓకేనా. 5 6 7, ఓకే, నో ప్రాబ్లం. 0 O అండి, 7 8 9 తీసుకోదండి, 7 వరకే తీసుకుంటుందండి, 8 9 అలౌడ్ కాదు ఆఫ్టర్లో. మీరు ఎలా రాయాలంటే 0 O అండి. ఏం లేదు, బైనరీ మనం చేసాం చూడండి, అక్కడ మనం ఏం చేయాలండి, ఆఫ్టర్లో 8 పెట్టి చేస్తామండి. 10 పెట్టి చేసాం కదండి, 8 పెట్టి చేస్తాం. అలాగే ఆఫ్టర్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా ఉంది కదండి ఆ కన్వర్షన్. హలో హలో మ్యూట్ లో ఉంది, ఐడియా ఉంది సార్. సో ఐడియా ఉంది కాబట్టి నో ప్రాబ్లం అండి, ఓకే అండి. సేమ్ 8 తో మల్టిప్లై చేస్తారు అదే. అవునండి, 8 పవర్స్ తో. 2 పవర్స్ చేసాం కదండి, 8 పవర్స్, 8 పవర్ 0, 8 పవర్ 1, 8 పవర్ 2, 8 పవర్ 3 అలాగా మనం చేసుకుంటూ వస్తామండి. ఏం లేదు, ఇక్కడ ఏమంటామండి, 8 కదా. సో 10 చూద్దాం, 10 అన్నాం అనుకోండి, ఒకసారి పోతుంది కాబట్టి ఓకే అండి. ఇక్కడ ఎంత అంటామండి, 8 ఒకసారి పోతుంది కదండి, 1 రిమైండర్ ఎంత అండి 2. 8 ఎన్నిసార్లు పోతుంది, 10లో ఒకసారి పోతుంది కదండి, రిమైండర్ ఎంత ఉందండి 2. 1లో పోదు కదండి, ఇంకా ఆన్సర్ ఇంకేంటండి 1 2 అండి. 1 2 ఆఫ్ 8 అండి, బేస్ 8 అండి. 1 2 ఆఫ్ బేస్ 8 అండి అది. ఇప్పుడు ఏంటంటే మనం 1 ఇంటూ 8 ప్లస్ 2 ఇంటూ 8. ఇక్కడ ఏంటంటే ఫస్ట్, ఓకేనా, ఇక్కడ ఏంటండి ప్లస్ అన్నాం కదా, ఫస్ట్ వాల్యూ ఏంటంటే మనకి ఇక్కడ దీని వాల్యూ చూడండి, 8 పవర్ 0 అంటే 1, 1 ఇంటూ 2 ఎంత అండి 2, 8 పవర్ 1 అండి అంటే 8 అండి, 8 ఇంటూ 1 అండి 8 అండి, అంతే. 8 ప్లస్ 2 10 అంతేనండి. సో ఇలాగా. ఓకే, తర్వాత డెసిమల్ బై డిఫాల్ట్ గా నెంబర్ సిస్టమ్ ఏంటండి డెసిమల్, ఎటువంటి ప్రిఫిక్స్ ఉండదండి, బట్ నాట్ స్టార్ట్ విత్ 0 అండి, 0తో స్టార్ట్ అవ్వకూడదు ఇన్ పైథాన్ అండి. జనరల్గా సి కానీ జావా కానీ మీరు నెంబర్ 0తో స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఇంటిజర్స్. అది యాక్చువల్గా ఏంటంటే డిఫాల్ట్గా ఆక్టల్లోకి తీసేసుకుంటుందండి, ఓకేనా. మనం ఎటువంటి ప్రిఫిక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా ఆక్టల్లోకి తీసేసుకుంటుందండి ఇన్ కేస్ ఆఫ్ జావా అండ్ సి. సో 4th one ఎక్సెట్ వేసుకోండి.
సో హెక్సాడెసిమల్ అనగానే ఓకేనా ప్రిఫిక్స్ విత్ ఓకే అండి ఓకే అండి 0x అండి 0x ఆర్ 0 క్యాపిటల్ X. ఓకే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 0 ఫాలోడ్ బై x అండి, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అండి, దాని వాల్యూ ఎంత 10. 0 క్యాపిటల్ X క్యాపిటల్ ఏ అండి, దాని వాల్యూ ఎంత 10. ఓకేనా 0x ఓకేనా బిఈ మీ ఇష్టం అండి, నో ప్రాబ్లం. బి ఏ టు ఎఫ్ కదండి, నో ప్రాబ్లం. 0x బిఈ ఆర్. సో ఆర్ అలౌడ్ అండి, నాట్ అలౌడ్ అండి. సో తీసుకోండి, నెంబర్స్ ఏ నెంబర్స్ అని ఎంచుకోవచ్చు అండి. ఓకేనా 0 to 9 మీ ఇష్టం, మీరు ఎంత నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా ABCDEF అవి కూడా ఎంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అక్కడ మీకు ఏంటంటే ఏ అనగానే 10 కింద ట్రీట్ చేస్తుందండి, డి అనగానే 11 ఇలాగా. సో ఇదండి, ఇవండి నెంబర్ సిస్టమ్స్. అలాగే ఇక్కడ మనం ఏంటండి, మనం చెప్తున్నాం అండి బైనరీ ఇలా తీసుకోవాలి, ఆక్టల్లో తీసుకోవాలి, డెసిమల్లో తీసుకోవాలి, హెక్సాడెసిమల్లో తీసుకోవాలి. అలా కాదండి, నేను బేస్ కన్వర్షన్, బేస్ మనం ఏంటండి ఇందాక మనం చేసాం. యాక్చువల్గా అయితే మ్యాథమెటిక్స్ లో మనం చేస్తాం కదండి, అలా చేసాం యాక్చువల్గా. ఓకేనా బేస్ కన్వర్షన్ పైథాన్ లో మనం చేయాల్సిన అవసరం లేదండి యాక్చువల్గా. ఓకే అండి, మనం యాక్చువల్గా ఇప్పుడు చేసింది కూడా మనం ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ లో చేయొచ్చండి, మనకు అంత అవసరం లేదండి. పైథాన్ కూడా ప్రొవైడ్ చేసాడండి కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అండి. బైనరీలోకి మార్చాలంటే బిన్ ఆఫ్ ఎక్స్ అండి, బిన్ అంటే బైనరీలోకి ఆటోమేటిక్గా మారిపోతుందండి. మీరు ఒక నెంబర్ ఇచ్చారండి, ఇంటిజర్ నెంబర్, అది ఆక్టల్ అవ్వచ్చు, బైనరీ అవ్వచ్చు, డెసిమల్ అవ్వచ్చు, హెక్సాడెసిమల్ అవ్వచ్చు. ఏ ఫార్మాట్ లో ఉన్న నెంబర్ ఇచ్చినా సరే బైనరీలోకి మార్చేస్తుందండి. ఏదండి బిన్ ఫంక్షన్. ఓసిటీ ఫంక్షన్ ఏం చేస్తుందండి, ఆక్టల్లోకి మార్చేస్తుందండి. ఎక్స్ ఫంక్షన్ ఏం చేస్తుందండి, ఓకేనా హెక్సాడెసిమల్ లోకి మార్చేస్తుందండి. ఈ మూడు కూడా ఓకే అండి బిల్ట్-ఇన్ ఫంక్షన్సే. అంటే ఏంటండి పైథాన్ ఇంటర్ప్రెటర్ కి ఆటోమేటిక్ గా అవైలబుల్ గా ఉంటాయి. సో సింపుల్. బిన్ ఆఫ్ 10 అన్నాం కదండి, 10 మార్చాము ఇందాడ, చూడండి 1010. ఇందాడ ఓసిటీ ఆఫ్ 10 మార్చామండి, ఓకేనా. సో 12 అండి, ఓకే 12 వచ్చిందండి. 0 ముందు ఒక ప్రిఫిక్స్ కూడా యాడ్ అయ్యి వస్తుంది అంతే కదా? ప్రిఫిక్స్ యాడ్ అయ్యి వస్తుందండి, 0O 0B. సో దీని తర్వాత వాల్యూ అండి, ఇది వాల్యూ, ఇది వాల్యూ, ఇదనమాట. ఇలాగా ఇంకేంటంటే ఓకేనా కావాలనుకుంటే బేస్ కన్వర్షన్, ఓకేనా ఈ 3 ఫంక్షన్స్ అండి. డెసిమల్ అనేది బై డిఫాల్ట్ గా అది ఉంటుంది కాబట్టి అదండి. సో ఈ 3 కూడా ఇవేనండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో 2 ఫంక్షన్స్ వస్తాయండి. అవి ఏంటి అంటే ఓకే అండి యాస్కీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. ఏఎస్ఎస్ యాస్కీ స్పెల్లింగ్ ఏంటండి, ఏఎస్ఎస్సి ASSCI యాస్కీ వాల్యూస్. ఓకే అండి యాస్కీ వాల్యూస్ అండ్ యాస్కీ ఓకే అండి క్యారెక్టర్స్. ఓకేనా యాస్కీ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏంటండి ఓకేనా, సో క్యాపిటల్ ఏ ఉంది ఆర్ స్మాల్ ఏ ఉంది, దీని యొక్క యాస్కీ వాల్యూ ఎంత, ఓకేనండి. ఆర్ క్యాపిటల్ ఏ ఉంది, దీని యాస్కీ వాల్యూ ఎంత మనకి. ఓకేనండి జనరల్గా సిలో అనుకోండి, మీరు ఓకేనా సి ఈక్వల్ టు సమ్ నెంబర్ ఇచ్చారు, సమ్ క్యారెక్టర్ ఇచ్చారు అనుకోండి, ప్రింట్ పర్సెంటేజ్ సి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు ఓకేనా సింగిల్ కొటేషన్స్ లో సింగిల్ క్యారెక్టర్ అండి, సంథింగ్ ఇలా అన్నాం అనుకోండి, మనం ఏమంటామండి ప్రింట్ ఓకేనా పర్సెంటేజ్ సి కామా సి అన్నాం అనుకోండి, ఆ క్యారెక్టర్ ప్రింట్ అవుతుందండి. అలా కాకుండా ఇక్కడ పర్సెంటేజ్ డి అన్నాం అనుకోండి, దాని యొక్క యాస్కీ వాల్యూ ప్రింట్ అవుతుందండి ఇన్ కేస్ ఆఫ్ సి. అదే ఇన్ కేస్ ఇక్కడ మీరు డైరెక్ట్ గా ఇక్కడ వాల్యూ ఇవ్వచ్చండి, నో ప్రాబ్లం. ఓకేనా మీరు ఎలా అన్నారనుకోండి, దానికి 65 యొక్క యాస్కీ వాల్యూ, దీని యొక్క వాల్యూ యొక్క యాస్కీ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. మీకు ఏంటంటే 2 రకాలుగా అనమాట అండి. సో మీరు ఇలా అలా ఇస్తే ఏమవుతుందండి, యాస్కీ వాల్యూ యాస్కీ క్యారెక్టర్ ఇలా ఇచ్చినా సరే సంథింగ్. ఓకే అండి సో 97 ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ వాల్యూ ప్రింట్ అవుతుందండి, ఇలా కూడా ఇవ్వచ్చు.
ఇన్ కేస్ ఆఫ్ సి. బట్ ఇన్ కేస్ ఆఫ్ పైథాన్ ఓకే అండి, మనం ఏంటండి పైథాన్లో ఓకేనా దాని యొక్క యాస్కీ వాల్యూ యాస్కీ క్యారెక్టర్ మనం కనుక్కోవాలనుకుంటే ఓకే అండి. సో జనరల్గా ఏంటండి స్మాల్ ఏ యొక్క వాల్యూ గుర్తుపెట్టుకోవాలండి. ఐ మీన్ అడుగుతారని కాదు, 97, క్యాపిటల్ ఏ యొక్క వాల్యూ 65, బేసిక్ నాలెడ్జ్ అనమాట. అవి బాగా గుర్తుంచుకోవాలండి. అవి జీరోకి ఏంటి అంటే 48 అండి ఓకేనా. అవి ఇంకా మైండ్లలో ఫిక్స్ అయిపోవాలండి ఓకే అండి. 48 ఓఆర్డి ఓకేనా, ఆఫ్ సమ్ నెంబర్ అండి ఓకేనా. ఓఆర్డి అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండి. నేను ఏమంటున్నానండి 97 అంటున్నా. ఒక నిమిషం. ఓఆర్డి ఆఫ్ ఇక్కడ ఏంటండి క్యార్ అండి, అంటే స్ట్రింగ్ రూపంలో మనం ఇవ్వాలి. ఓఆర్డి ఆఫ్ మనం ఏమంటున్నాం అండి ఆర్డినల్. సో క్యాపిటల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ కావాలి. ఓఆర్డి ఫంక్షన్ యూజ్ చేయాలి. ఐ మీన్ ఒక క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ కావాలి ఓకేనా. యూ హ్యావ్ టు యూజ్ ఓఆర్డి ఫంక్షన్ అండి. ఓకే, ఒక క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ కావాలి. లేదు ఒక నెంబర్ ఇస్తాను ఓకేనా, దాని యొక్క యాస్కీ వాల్యూ నాకు కావాలి, సారీ యాస్కీ క్యారెక్టర్ కావాలి. అయ్యంటే నెంబర్ అనుకోండి, నెంబర్ ఇస్తాను, దాని యొక్క యాస్కీ క్యారెక్టర్ కావాలి. సిహెచ్ఆర్ ఆఫ్ 65, సిహెచ్ఆర్ ఆఫ్ 97, సిహెచ్ఆర్ ఆఫ్ 48 ఓకేనండి. సో ఇలాగా అంటే పైథాన్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనమాట అండి ఓకే అండి. మనం ఏంటంటే నాకు యాస్కీ క్యారెక్టర్ కావాలి ఆర్ యాస్కీ వాల్యూ కావాలి. అలాగే పైథాన్ సపోర్ట్స్ ఓకేనా UTF-8 ఎన్కోడింగ్ మెకానిక్ సిస్టమ్ అండి ఓకేనా. యాక్చువల్గా ఏంటండి యాన్సీ స్టాండర్డ్స్, యాన్సీ ఎన్కోడింగ్ మెకానిక్ సిస్టమ్. మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ చూడండి ఓకేనా, ఇక్కడ కనబడుతుందండి యాన్సీ అని. ఓకే. సో యాన్సీ ఎన్కోడింగ్ అండి. జనరల్గా ఓకే అండి కంట్రోల్ ఏ కంట్రోల్ ఎస్ అన్నాం అనుకోండి, మీరు ఎన్కోడింగ్ మెకానిక్ సిస్టమ్ ఏముంటుందండి యాన్సీ ఉంటుంది జనరల్గా ఓకేనా. సో ఓకేనా జనరల్ అందుకే మన సిలో చూడండి యాన్సీ సి అంటాం, అంటే యాన్సీ స్టాండర్డ్స్ ఫాలో అవుతాయండి. అదొక ఆర్గనైజేషన్ కదా. సో అమెరికన్ సంథింగ్ అని అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ సమ్ ఆర్గనైజేషన్ అండి. అదేంటంటే ఈ ఓకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కొన్ని రూల్స్ ఉంటాయి, ఈ ఫాలో సంథింగ్, ఈ ఫాలో అవ్వాలి, ఈ ఫాలో అవ్వాలని. అలాగే తర్వాత ఏమొచ్చిందండి యాన్సీ తర్వాత జావా ఏంటంటే C++ జావా వచ్చింది కదా. సో ఏంటంటే అక్కడ క్యారెక్టర్ యొక్క సైజు ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్లేషన్ జరిగింది అనుకోండి అటు ఇటు ఓకేనా, ఒక లాంగ్వేజ్లో ఉన్న క్యారెక్టర్ సైజు ఇంకో లాంగ్వేజ్లోకి ఓకేనా అవర్ సైజు క్యారెక్టర్ సైజు 1/10, బట్ అక్కడ ఏంటండి ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు ఏంటండి ఆ యొక్క యాన్సీ తర్వాత యూనికోడ్ ఎన్కోడింగ్ మెకానిక్ సిస్టమ్కి షిఫ్ట్ అయింది అనమాట. యూనికోడ్ ఎన్కోడింగ్ మెకానిక్ సిస్టంలో ఏమవుతుందండి మీకు క్యారెక్టర్కి 2 bytes ఉంటుందండి. అప్పుడు ఏమవుతుందని సరిపోతుంది, ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్లోకి అంటే ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు మీకు సైజ్ అనేది ఓవర్లాప్ అవ్వకుండా ఉంటుందండి. ఇలాగా ఎన్కోడింగ్ మెకానిక్ సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే పైథాన్ ఫాలోస్ UTF-8 ఎన్కోడింగ్ మెకానిక్ సిస్టమ్ అండి. అదే సో దీంట్లో ఏంటండి మనకి యాన్సీలో ఏంటండి మనకి 256 క్యారెక్టర్స్ ఉంటాయండి. మనకి ఏంటండి 256 క్యారెక్టర్స్ ఉంటాయండి. దాన్ని మనం ఎలా రిప్రజెంటేషన్ చేస్తామండి 0 to 255 అని చెప్పి చెప్తామండి. అలాగా లేదు అనుకుంటే ఎలా చెప్తామండి -128 ఓకేనా 127 అని చెప్పేసి మనం చెప్తామండి ఓకేనా ఇలాగా. ఓకే సో ఇది యాక్చువల్గా యాన్సీ అండి. యూనికోడ్లో ఏంటండి ఓకేనా 0 to 65,000 యూనికోడ్లో ఏంటండి 0 to 65,535 ఇది యాక్చువల్గా క్యారెక్టర్ రేంజ్ అండి. సో అంటే అన్ని ఇంత వాల్యూ ఉంటుందండి, అంత వాల్యూ ఉన్న యాస్కీ వాల్యూ ఉన్న క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో అవి ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తాయంటే మనకి ఏంటండి ఎడిటర్స్ అనేది సపోర్ట్ చేయాలి. మీరు ఓకేనా తెలుగులో ఉందండి
ఆన్ ప్రింట్ చేయాలంటే మనం కమాండ్ ఇది ఉంది చూడండి, ఇంటర్ప్రిటర్లో మనం ప్రింట్ చేయాలి ఆన్. దీంట్లో ప్రింట్ చేయొచ్చు కావాలంటే. సో ఆ యూనికోడ్ ఎన్కోడింగ్ మెకానిజం సిస్టమ్ ఉన్న క్యారెక్టర్స్ యాస్కీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం ఆ యాస్కీ వాల్యూ ఉంది కదండి, ఆ యాస్కీ వాల్యూని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి, మీకు ఓకేనా ఆ లెటర్ ప్రింట్ అవుతుందండి. ఆ లెటర్ అనేది ప్రింట్ అవుతుంది. సో అలా కూడా ఇవన్నీ ఉంటాయండి. సో అది సో ఇక్కడ క్యారు ఓఆర్డి ఈ రెండు ఒకటి, తర్వాత బిన్ ఓసిటీ ఎక్స్. మ్యాక్సిమం ఓకేనా ఆ 69 ఫంక్షన్స్ ఉన్నాయి కదండి, దాంట్లో చాలా కవర్ అవుతాయి. అంటే మనం అన్ని చెప్తాం అనుకోండి, మ్యాక్సిమం అన్ని కవర్ అవుతాయి దాంట్లో. ఓకే అండి. స్టార్టింగ్లో హెల్ప్ చూసాం. ఓకే అండి, హెల్ప్ అంటే మీకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. హెల్ప్ చూసి దాంట్లో కీవర్డ్స్ అంటే కీవర్డ్స్ వచ్చినాయి. బిన్ ఫంక్షన్ ఓకేనండి. సో తర్వాత క్యార్ ఫంక్షన్. సో ఓకేనండి. సో తర్వాత ఓకేనండి హెల్ప్, టెక్స్, ఐడి, ఇన్పుట్. ఓకేనండి. తర్వాత ప్రింట్, ఓఆర్డి, ఓసిటీ. ఓకే. సో తర్వాత టైప్ ఇవి చూసాం కదండి. దీంట్లో తర్వాత మళ్ళీ ఏంటంటే డేటా టైప్స్ అన్నాం కదా, మళ్ళీ డేటా టైప్స్ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వరకు ఇంటి వరకే కంప్లీట్ అయిందండి. ఇంతేనండి ఇంటిజర్స్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే ఏం లేదండి, నెంబర్ సిస్టమ్స్ అని చెప్పుకుంటాం, ఇంటిజర్స్ ఎలా రాయాలని చెప్పుకుంటాం, అంతే, అంతకుమించి ఏం లేదు ఇంటిజర్స్ లో. అలాగే ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇంటిజర్స్ కి రేంజ్ అనేది లేదు. మీరు ఎంత వాల్యూని తీసుకుంటుందండి ఈరోజు కాన్సెప్ట్ లైక్ ఓకేనా, రేంజ్ అనేది అసలు ఏం లేదు, సైజ్ అండ్ రేంజ్ కానీ. ఓకే, క్లియరా అండి ఇంటిజర్స్? క్లియరే సార్. ఓకే, ఫ్లోట్ అండి. సో ఫ్లోటింగ్ వాల్యూస్ మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు అండి. ఇక్కడ జనరల్గా మనం ఏమంటామండి 1.2 ఆర్ సంథింగ్ 0. ఇక్కడ నెంబర్ చూడండి, 0తో స్టార్ట్ అవ్వచ్చు అని ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫ్లోట్ వాల్యూస్కి నెంబర్ సిస్టమ్స్ అప్లై అవ్వవు. నెంబర్ సిస్టమ్స్ అనేవి అప్లై అవ్వవు. ఇంటిజర్స్ మాత్రమే డిఫాల్ట్ నెంబర్ సిస్టమ్ ఏంటంటే డెసిమల్ అండి, అందుకని నెంబర్ 0తో స్టార్ట్ అవ్వకూడదు. ఇక్కడ అదేం లేదండి, ఓకేనా, 0తో స్టార్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ఫ్లోట్ వాల్యూస్ని ఇక్కడ మనం ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా మనం రిప్రజెంటేషన్ చేయొచ్చండి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో మీరు ఓకేనా గూగుల్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకుంటే సి లాంగ్వేజ్లో ఓకేనండి డేటా టైప్స్ యొక్క రేంజ్ మనం చూస్తే ఫ్లోట్ యొక్క రేంజ్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పెద్దగానే ఉంటుంది. అక్కడ మీకు ఇలా రిప్రజెంటేషన్ చేస్తారండి 1. ఈ సంథింగ్ ఓకేనా +72 సంథింగ్ ఓకేనా 2 ఓకేనండి. సో 1.2 ఓకేనా ఈ మైనస్ ఓకేనా 71 సంథింగ్ ఇలాగా. కాంప్లెక్స్ నెంబర్స్ సార్ ఇవి? కాదండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండి. ఓకే. ఫ్లోటింగ్ వాల్యూస్ మనం ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కింద రిప్రజెంటేషన్ చేయొచ్చు అని చెప్పి అంటామండి. ఎలా రాయాలి చెప్తాం, ఇలా ఉంటుందండి ఫామ్ అనేది. అంటే ఇక్కడ ఈ అనేది ఉందండి. సో ఎలా అంటే చూడండి ఒకసారి 123 పాయింట్ ఇలా అన్నామండి. ఓకే అండి. సో ఓకే, సో తర్వాత ఇక్కడ చూడండి 1.2 ఈ అని రాస్తున్నామండి. చూడండి ఈ అన్న తర్వాత కంపల్సరీ నెంబర్ ఏదో పెట్టాలండి, ఈ వదిలేయకూడదు, కంపల్సరీ మీరు ఏంటండి అక్కడ మీరు నెంబర్ పెడుతున్నామండి. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుందంటే 1.2 ఓకేనా తర్వాత ఇంటూ ఈ అంటే 10 అండి ఓకేనా, తర్వాత పవర్ అండి, గుర్తుపెట్టుకోండి పైథాన్ లో ఇలా అంటే పవర్ అండి ఓకేనా. ఆపరేటర్స్ రాలేదు, ఆపరేటర్స్ వస్తుందండి. ఇలా అంటే పవర్ అంటే 2 సార్లు పెట్టామనుకోండి, అది దేని తర్వాత ఉంది 10 తర్వాత ఉంది కదా, అంటే 10 పవర్ అని అర్థం, 10 పవర్ 34 అండి. ఇది ఇంటర్నల్ గా జరిగే ఆపరేషన్ అండి. సో అంటే చూడండి ఓకేనా, మనం 1.2 అన్నాం ఈ ఓకేనండి. సో జస్ట్ 3 ఇస్తున్నానండి, అంటే 10 క్యూబ్ వాల్యూ చూడండి. 1.2 ఇంటూ 10 క్యూబ్ అంటే ఎంత అండి, 1000 కదా. సో పై వాల్యూ కింద వాల్యూ సరిపోయిందా? సరిపోయింది సార్. సో అదే, సో
సో ఫ్లోటింగ్ వాల్యూస్ అండి, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అనమాట. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అంటామండి. ఓకేనా, ఇలా రిప్రజెంటేషన్ చేయొచ్చు ఎక్కువ పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు. అదే ఒకసారి చూడండి, ఇక్కడ ఏమంటున్నానంటే ఏముంది కదా, ఇలా అన్నానండి. సో ఏమొచ్చింది చూడండి, ఐఎన్ఎఫ్ ఇన్ఫినిటీ అండి. అంటే ఏంటండి, మీకు ఫ్లోట్ లో రేంజ్ ఉంది, మినిమం వాల్యూ ఎంత అండి, 0.00. సో మరి మ్యాక్స్ వాల్యూ ఎంత అండి, లేదు కదా, మనం మ్యాక్స్ వాల్యూ ఏం చెప్పలేం కదండి, ఇన్ఫినిటీ అండి. ఫ్లోట్స్ లో ఉందండి, ఫ్లోట్స్ లో రేంజ్ అనేది ఉంది. ఓకేనా, సో అది మీకు క్లియర్ గా డాక్యుమెంటేషన్ లో ఉంటుందండి. అంత క్లియర్ గా అడగరు, ఆ డాక్యుమెంటేషన్ లో ఉంటుంది. ఇంత స్టార్టింగ్ రేంజ్ ఏంటి, ఎండింగ్ రేంజ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి ఇంకోటి 1.2 అన్నాం, ఈ తర్వాత ప్లస్ వాడొచ్చండి, నో ప్రాబ్లం. దాని అర్థం ఏంటి అంటే సేమ్ ఈ పవర్ 333 అని దాని అర్థం అండి. అలాగే మనం ఓకే, మరి ప్లస్ కి దీనికి డిఫరెన్స్ ప్లస్ అయినా పెట్టచ్చు, ప్లస్ పెట్టకపోవచ్చు, ఎలా రెండు కూడా ప్లస్ కింద వస్తుంది. మనం చిన్నప్పుడు నేర్చుకున్నామండి. ఓకేనా, 1/, ఓకేనా 1/, ఓకే అండి, బై అండి. మామూలుగా నా దాంట్లో బై పడదండి. 1/, మనం 10³ అన్నాం అనుకోండి. ఓకేనా, దాన్ని మనం ఏం చేస్తామండి, సింపుల్ గా 0.001 కింద రాయొచ్చు. లేదంటే 10 పవర్ -3 అండి, అంతే. సో అంటే ఏంటంటే ఇక్కడ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇలా పెట్టొచ్చండి, దీని అర్థం ఏంటి అంటే 1.2 బై అని దాని అర్థం అండి, బై ఆర్ 1.2 × 10⁻⁻, అలా రాయొచ్చండి. అంటే మీకు ఏమవుతుందండి, 1.2 బై ఓకేనా 10⁻333 అని దాని అర్థం. అంత పెద్ద వాల్యూని ఒక ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇలా అనుకోండి, 1.2 బై 10⁻33, అంత పెద్ద వాల్యూని మీరు 10⁻33 ఎంత వస్తుందండి, బాగా డివిజన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందండి, ఓకేనా, చాలా 0.000 సంథింగ్ వస్తుంది కదండి. సో చూడండి ఏమైందండి, 0 అయిపోయిందా, అది ఇంకా ఈక్వల్ టు 0 అండి. ఇంకా అంటే మీకు ఏంటంటే ఓకే అండి, మినిమం వాల్యూ మ్యాక్స్ వాల్యూ అని చెప్పేసి ఉంటుందండి. మినిమం వాల్యూ 0.0, మ్యాక్స్ వాల్యూ ఇన్ఫినిటీ అండి. ఓకే, అంటే ఫ్లోట్స్ రేంజ్ ఉంది. అలాగే ఇక్కడ ఏం అంత అవసరం లేదండి. మన రిప్రజెంటేషన్ ఏంటి, ఓకేనా, ఇలా రిప్రజెంటేషన్ ఉందంటే మర్చిపోకూడదు. ఓకేనా, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అంటామండి, మ్యాక్సిమం అన్నింటిలోనూ సపోర్ట్ చేస్తుంది ఫర్ ఫ్లోట్స్ అండి. ఫ్లోట్స్ మీరు ఇలా కూడా రాయొచ్చు, ఇక్కడ ప్లస్ అని చెప్పి రాయొచ్చండి, లేదా డైరెక్ట్ గా రాయొచ్చండి, రెండు ఒకటే. సో అదండి, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అండి, ఫర్ ఫ్లోట్స్ అండి. సో ఇది ఫ్లోట్ అండి, అంతకుమించి ఏం లేదు. అలాగే మనం ఏంటండి, సో 0 సంథింగ్ పాయింట్ సంథింగ్ రాయొచ్చండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ పాయింట్ పెట్టాం కాబట్టి ఫ్లోట్ వాల్యూ అండి. ఫ్లోట్ వాల్యూకి నెంబర్ సిస్టమ్స్ ఏమి ఉండవు కాబట్టి 0తో స్టార్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, తర్వాత నెంబర్స్లో ఇంకోటి ఏంటంటే కాంప్లెక్స్ అండి. సో కాంప్లెక్స్ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ అండి, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవనివ్వండి, లేదా సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ అవనివ్వండి, అంటే స్క్వేర్ రూట్స్. ఓకే అండి, స్క్వేర్ రూట్స్ ఎక్కడైతే మీరు వాడతారో మీరు గో ఫర్ కాంప్లెక్స్ అండి. బెస్ట్ ఎగ్జాంపుల్, దీన్ని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, a + bj. ఓకేనా, ఇది నొటేషన్ అండి, కాంప్లెక్స్ నెంబర్ యొక్క నొటేషన్ ఇది. ఇక్కడ a, b రెండు కూడా ఇంట్ అవ్వచ్చు లేదా ఫ్లోట్ అవ్వచ్చు అండి, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. j అనేది ఏంటి, j = sqrt √(-1). j అనేది ఏంటి అంటే √(-1), అంటే j² = -1 అండి, అలాగే.
ఇటువంటి నొటేషన్ ఏమైనా వస్తే మీరు ఏంటండి ఇలా రిప్రజెంటేషన్ చేయొచ్చండి కాంప్లెక్స్ నొటేషన్స్. అంటే ఎలా అండి, 10 అన్నామండి, ఇది నెంబర్ ఇంటిజర్ అంతే, ఓకేనా. సో ఇలా అన్నామండి, ఇది ఫ్లోట్ అండి అంతే. బట్ నేను ఈ రెండింటిని కలిపి, అంటే ఏంటండి, ఈ రెండింటిని కలిపి సంథింగ్ ఏ ఈక్వల్ టు ఇది, ఓకేనా, బి ఈక్వల్ టు ఇది, రెండింటిని కలిపి కాంప్లెక్స్ రిప్రజెంటేషన్ చేయాలి. ఏ ప్లస్ బి జే, జే పెట్టాలండి చివరి ఎప్పుడు చివరి పెట్టాలండి జే అనేది. చూడండి ఇక్కడ, సో 10 + 20 అన్నాం అనుకోండి, సమ్ అయిపోతుంది. ఒకవేళ మీరు చివరి జే అన్నారనుకోండి, ఓకేనా, కాంప్లెక్స్ టైప్ అండి. ఇక్కడ లిటరల్లో నొటేషన్ కాబట్టి క్యాపిటల్ జే అనే పెట్టచ్చండి, ప్రాబ్లం లేదు. గుర్తుపెట్టుకోండి, లిటరల్స్ లో నొటేషన్ ఉంటుందండి. ఆ నొటేషన్ అనేది ఆల్ఫాబెట్స్ అయినాయి అనుకోండి, అవి మీరు క్యాపిటల్ అయినా పెట్టవచ్చు, లోవర్ అయినా పెట్టచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఫ్లోట్ వాల్యూస్ తీసుకొని కావాలనుకుంటే తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం, ఓకేనా. సో దీనికి కూడా ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవచ్చు అండి, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నానండి, ఎక్స్కి అసైన్ చేసా, ఎక్స్ అంటే ఇది వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాంప్లెక్స్ నెంబర్స్ పెట్టాలి అంటే సేమ్ అదే వాల్యూ ఆన్సర్ కింద వస్తుంది సార్? అలా అని కాదండి, అదే వాల్యూ అండి, ఇదే మీరు ఇచ్చిన వాల్యూని ఆన్సర్ కింద వస్తుందండి. ఓకే, ఇదిగోండి, ఇచ్చిన వాల్యూ మీకు ఆన్సర్ కింద వస్తుంది. ఇక్కడ మీరు కాంప్లెక్స్ లో మీకు క్లియర్ కట్ వాల్యూస్, క్లియర్ కట్ ఇమాజినేషన్ రావాలంటే మనం చూడండి, ఇంపోర్ట్ గురించి వదిలేసేయండి, ఇంపోర్ట్ మ్యాథ్ అన్నాం, ఓకేనండి. సో ప్రింట్ మనం ఏమంటున్నాం అంటే, సో మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అన్నామండి. సో ఇంపోర్ట్స్ వదిలేసేయండి, ఇంపోర్ట్ ఏమన్నా సంథింగ్ వదిలేసేయండి. స్క్వేర్ రూట్ ఎంత అండి, 16కి 4 అండి. బట్ ఇక్కడ ఎంత వచ్చిందండి, 4.0 వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 16కి ఎగ్జాక్ట్ వాల్యూ ఉంది కాబట్టి వచ్చేసిందండి. ఒకవేళ మనం 4 ఇచ్చామనుకోండి, సో దీనికి మనం ఏంటండి, ఒకవేళ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అన్నాం, ఎగ్జాక్ట్ వాల్యూ నుంచి ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు పాయింట్లో వస్తుంది కదండి, 4 కదా, 8కి, ఓకే అండి, మన పాయింట్లో వస్తుంది కదండి. సో కాబట్టి రిటర్న్ అనేది మీకు ఏంటి అంటే ఫ్లోట్ అండి. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ నేను -8 ఇచ్చానండి. సో పొరపాటుగా ఇచ్చినా లేకపోతే కావాలని ఇచ్చినా -18 ఇచ్చానండి. మ్యాథ్ మాడ్యూల్లో ఓకే, నా స్క్వేర్ రూట్ ఫంక్షన్కి నెగిటివ్ వాల్యూస్ మీరు పంపించకూడదు. సో మ్యాథ్ డొమైన్ ఎర్రర్ అండి. మరి నెగిటివ్ వాల్యూస్ మనకు ఆన్సర్ ఉంది మ్యాథమెటిక్స్లో, ఓకేనా, మ్యాథమెటిక్స్లో ఆన్సర్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ మ్యాథ్ వాడకూడదు అండి, కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ సి మ్యాథ్ వాడాలి. సో సి మ్యాథ్ మాడ్యూల్ చూపించాను మాడ్యూల్స్లో, ఓకే అండి, సి మ్యాథ్. సో ఓకేనా, వాల్యూ ఏం మారదండి, ఓకేనా, 16కి అదే, ఓకేనా, 16కి అదే అవే ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ 16కి ఓకేనా, ఇమాజినరీ వాల్యూస్ ఏమి ఉండవు, రియల్ వాల్యూసే ఉంటాయి, ఎందుకంటే స్క్వేర్ రూట్ పాజిటివ్ ఉంది కాబట్టి, ఓకేనా. అందుకనే కాంప్లెక్స్ నెంబర్ చూడండి, మీకు ఏమొచ్చిందండి, 4 + 0j, అంటే జే అనేది ఏ టైప్ అండి, ఇమాజినరీ, అంటే బి అనేది ఏంటంటే ఇక్కడ ఇమాజినరీ వాల్యూ అంటే అని అర్థం, ఓకే అండి. ఓకే, ఇమాజినరీ అండ్ ఏ ఈస్ రియల్ వాల్యూ, ఓకేనండి. బి ఈజ్ ఇమాజినరీ అండ్ ఏ ఈజ్ రియల్ అండి, రియల్ వాల్యూస్, ఇమాజినరీ రూట్స్ అండ్ రియల్ రూట్స్ అంటారు చూడండి అవి. సో ఇదనమాట అండి. ఒకవేళ మనం చెప్పొచ్చండి ఇక్కడ కంపల్సరీ కాంప్లెక్స్ నెంబర్ చెప్పాలి నేను, అది ఓకేనా, రియల్ వాల్యూస్తో ఇమాజినరీ వాల్యూస్ మీ ఇష్టం, 0 ఓకేనా అండి. సో 1 to j నో ప్రాబ్లం ఎలా చెప్పొచ్చు, 1 to j నో ప్రాబ్లం ఎలా చెప్పొచ్చు, ఓకేనా. అలాగే 1 to ప్లస్, ఓకేనండి, దీన్ని కాంప్లెక్స్ నెంబర్ కింద చెప్పాలి, ఇలా కాంప్లెక్స్ నెంబర్ కాదు ప్లస్, ఓకేనా, 0j ఇమాజినరీ వాల్యూ వద్దు, బట్ నేను కాంప్లెక్స్ కింద చెప్పాలి, ఓకేనండి. ఇలాగా మీకు కావాల్సిన విధంగా రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమై ఉంటే మీకు ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ ఏంటి, ఓకేనా, ఎందుకు యూజ్ చేస్తాం, దీన్ని రన్ చేస్తే మీకు ఏంటండి ఆటోమేటిక్గా
సో పైదాన్ని చూడండి 0j అంటే కాంప్లెక్స్ నెంబరే, బట్ ఏంటండి రియల్ వాల్యూస్ ఉన్నాయి, ఇమాజినరీ వాల్యూస్ లేవు. ఇక్కడ చూడండి దీని అర్థం ఏంటంటే, దాని అర్థం జే వాల్యూ వచ్చింది అంటే రియల్ వాల్యూస్ లేవని, రియల్ రూట్స్ లేవని దాని అర్థం. ఇంకా క్లియర్గా కావాలనుకుంటే ఇది ఉంది కదా, దీన్ని ఒకని ఇలా అసైన్ చేయండి. ఓకేనా, ప్రింట్ ఎక్స్ అన్నాం, సేమ్. ఓకేనా, ఇక్కడ ఏం మారదు. ఇలా కాకుండా ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో ప్రింట్ ఎక్స్ డాట్ అండి. గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనకి ఏంటండి డాట్ అనేది ఏంటి అంటే ఎక్స్ డాట్ అన్నాం కాబట్టి ఎక్స్ అనేది ఏ టైప్, కాంప్లెక్స్ టైప్. కాబట్టి కాంప్లెక్స్ అనే క్లాస్లో ఓకేనా దాని యొక్క మెథడ్స్ కానీ వేరే వేరే వాటిని ఏమైనా కాల్ చేయొచ్చు అని దాని అర్థం అండి. డాట్ అనేది IMAG ఇమాజినరీ. ఓకే అండి, సో అంటే ఏ డాట్ IMAG ఇమాజినరీ, B డాట్ డాట్ IMAG, ఎక్స్ డాట్ రియల్. ఓకే అండి, ప్రింట్ ఎక్స్ డాట్ రియల్ అంటే ఇది ఏంటండి ఇమాజినరీ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది, ఇది రియల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మనం ఇక్కడ ఏమంటామండి, ఇమాజినరీ వాల్యూస్. ఓకేనా, ఇక్కడ ఏమంటామండి వాల్యూ రన్ చేయండి. సో ఇమాజినరీ వాల్యూ ఏంటంటే సంథింగ్ వచ్చింది, రియల్ వాల్యూ 0 లేదు కాబట్టి 0.00 అది. సో ఇటువంటి కాన్సెప్ట్లో మనం ఈ కాంప్లెక్స్ నెంబర్స్కి వెళ్తామండి, అంతకుమించి ఏం లేదు. సో ఇవి నెంబర్స్ అండి. వింటారా అండి? హలో మేడం కంటిన్యూ చేయనా? వద్దు సార్, అంటే నా క్లాస్ స్టార్ట్ అయింది. అవునా, సరే సరే, కాలేజ్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్. సార్ నేను మీకు హాయ్ అని పెట్టాను, ఒక్కసారి చూడండి. ఓకే 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 సార్. సరే మేడం.